హాయ్ అన్న. హాయ్, హౌ ఆర్ యు? బాగున్నారా? సూపర్. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. రాఖీ కట్టనీకే వచ్చిన. అవునా? థ్యాంక్ యూ. హాయ్ అక్క. హాయ్ హాయ్, ఎట్లున్నావు? మొత్తం అంతా ఫెస్టివల్ మూడ్ అంతా కనిపిస్తుంది కదా. పండగ కదా ఇయ్యాల. అవును. కట్టినావా అన్న? కరెక్ట్ టైం ఏ కడదాం అనుకుంటే నువ్వు వచ్చేసి కదా, సర్లే నీతో ముచ్చటించి ఇద్దరం కడదాం. రాఖీ తర్వాత కడదామన్న. ఫస్ట్ అయితే మాచర్ల నియోజకవర్గం అసలు మామూలు టాక్ లేదన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మామూలు బజ్ లేదు అండ్ హిట్ టాక్ ఆల్రెడీ టాక్ లోనే వచ్చేసింది సినిమా చూడక ముందే. ఏడా చూసినా మాచర్ల నియోజకవర్గం సాంగ్స్ బయటనే కాబట్టి కొంచెం బజ్ బాగుంది సినిమా మీద. మహతి సాగర్ అన్న సాగర్ బాగా చేశారు అన్ని, ఆల్ సాంగ్స్ అన్ని బాగున్నాయి కదా. అసలు ఈ సినిమా అసలు నువ్వు సాంగ్ పాడలేందుకు ఈ సినిమాలో? ఏమో మీ డేట్స్ అని చెప్పారు. నాకు డేట్స్ లేవని చెప్పారు. చాలా బిజీ అని చెప్పారు. అమెరికాలో బిజీ ఉంటే మొత్తం యుఎస్ లో షోస్ టూర్స్ అని వెళ్తున్నాడని. లేదన్న, యుఎస్ కి నేను జస్ట్ 1 వీకే వెళ్ళొచ్చాను. అవునా? ఓకే ఓకే. కామెడీ చేస్తున్నావు కదా, ఇదంతా ఎడిట్ చేసేసేయండి ప్లీజ్. సో ఎట్లా అనిపిస్తుంది అన్న ఇంత మంచి హిట్ టాక్? మాస్టర్ తర్వాత ఇప్పుడే సో మాస్టర్ మామూలుగానే బాగా ఫుల్ హిట్ అయింది హాట్స్టార్ లో. సో ఇది థియేటర్ లో రిలీజ్ అవ్వబోతుంది. మంచి టాక్, హిట్ టాక్ వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది? ఫుల్ జోష్ మీద ఉన్నారు ఫేస్ అంతా. ఆఫ్టర్ 2 years తర్వాత నా సినిమా వస్తుంది అంటే థియేటర్ లో. అంటే లాస్ట్ సినిమా వచ్చింది రంగ్దే, మధ్యలో ఇక్కడ ఉన్న మన మాస్టర్ వచ్చింది ఓటీటీలో. సో వెరీ ఎక్సైటెడ్ టు సీ మై సెల్ఫ్ ఆన్ ద స్క్రీన్. సో అండ్ వెరీ కాన్ఫిడెంట్. సినిమా చాలా బాగా వచ్చింది, సాంగ్స్ హిట్ అయినాయి, అంత పాజిటివ్ బజ్ ఉంది ఎక్కడైనా. సో వెయిటింగ్ రేపు సినిమా రిలీజ్ అయ్యి. ఎట్లా అనిపిస్తుంది అన్న ఎక్కడ చూసినా రీల్స్ లలో రాను చిన్నదో అప్పుడు 20 years బ్యాక్ అప్పుడు ఆ పాట ఒక ఊపింది. మళ్ళీ 20 years తర్వాత సాంగ్ లో ఉన్న ఆ పవర్ ఇంకా అలాగే ఉంది. అసలు చాలా మంది యాక్టర్స్ నాకు కాల్ చేసి మాట్లాడారు, సాంగ్స్ భలే ఉంది. సదాగారు చేశారు కాల్? సదాగారు చేయలేదు, నాకు కాల్ చేసింది మన చరణ్ గారు. వచ్చేసి అసలు చాలా బాగుంది పాట అని చెప్పారు. సో ఇంకా వచ్చే చాలా కాల్స్ వచ్చాయి. సూపర్. అయితే సో అంజలి గారు ఇందులో, అంజలి గారితో ముందు చేశారు? చేయలేదు, ఫస్ట్ టైం కదా. ఈ మూవీలో అంజలి గారు, కృతి శెట్టి గారు, క్యాథరిన్ గారు, 3 heroines. అంటే అంజలి ఓన్లీ సాంగ్ వరకే. సాంగ్ వరకే మెయిన్ ఫుల్ మూవీ అంతా కృతి అండ్ క్యాథరిన్. అంజలి గారు ఓన్లీ సాంగ్ వర్క్ అంతే. బట్ 3 heroines, 3 heroines ఎలా ఎందుకు అనుకున్నారు? అంటే అక్క డెసిషన్ అంటే నాన్న డెసిషన్? లేదు, క్యారెక్టర్ పరంగా మూవీ పరంగా 2 హీరోయిన్లు కావాలి. బట్ ఇంకా స్పెషల్ సాంగ్ కోసము స్పెషల్ ఐటమ్, ఐ మీన్ గర్ల్ అయితే బాగుంటుంది అనేసి అట్లా పెట్టామన్నమాట. ఇంకా జాతర సాంగ్ అదేం కదా డైరెక్టర్ గారి డిసిషన్. డైరెక్టర్ శేఖర్ రెడ్డి గారు అంటే నాకు గుర్తొచ్చింది, ఎడిటర్ కదా. అవునవును, ఎడిటర్. అంటే ఇక ఎడిటర్ అంటే ఆయన ఎడిటింగ్ చేస్తాడు కాబట్టి ఇక డైరెక్షన్ మామూలుగా ఉండదు. ఆయనకంటూ ఒక విజన్ ఉంటుంది కదా ఎడిటర్ కాబట్టి. సో మస్తు ఉంటుంది అన్న. అయితే డెఫినెట్లీ అసలు తన షూటింగ్ కూడా అంటే ఒక ఫస్ట్ సినిమా డైరెక్టర్లా కాకుండా ఒక ఎక్స్పీరియన్స్డ్ లా తీశాడు సినిమాని. ఎందుకంటే తను బేసిక్గా మంచి ఎడిటర్ కాబట్టి తనకి ఆ కట్టింగ్ పాయింట్ సీన్ ఎలా ఓపెన్ చేయాలి, ఎంత షాట్ అంటే ఏ షాట్ తీయాలి అనేది బాగా తనకి ఆ గ్రిప్ ఉంది. సో సినిమా అంతా కూడా చాలా బాగా చేస్తాడు. సూపర్ అన్న. ఎన్ని రోజులు అయిందన్న సినిమా? 105 days. అవునా, జల్దీ అయిపోయింది అనుకుంటా కదా. జల్దీ బానే అయింది. మన మైస్టర్ అయిపోయింది 40 days లో. అవునా? మైస్టర్ 40 days అయింది. ఎక్కడ 40 days ఎక్కడ అయితే లేట్ అయింది. అంటే సినిమా యాక్షన్ లో చేసే 55 days, గుండెజారి గల్ల అయితే 60 days ఎంతో అంతే. ఇదే ఫస్ట్ టైం కదా యాక్షన్ కాబట్టి ఫైట్స్ కి కొంచెం ఎక్కువ టైం పట్టింది. ఫైట్స్, సాంగ్స్ అన్ని చాలా భారీగా ఉంటాయి. సో కొంచెం ఎక్కువ టైం పట్టింది అంతే. ఇప్పుడు ఈ గుండెజారి గల్లంతా ఇందే ఇష్క్ ఈ సినిమాలన్నీ వచ్చినాయి కదా, అప్పుడు అన్న మంచి లవర్ బాయ్ లాగా ఉండే. ఇప్పుడు అంతా మా సూరం మాస్ అంతా లుక్. ఇప్పుడు కొత్త నితిన్ చూస్తారు, ఫుల్ చేంజ్ గెటప్ లో కొత్త నితిన్. అవును. ఈ గుండెజారి గల్లంతా ఇందే ఇష్క్ ఇవన్నీ చేశారు కదా మీరు, ఇవి మీరే సెలెక్ట్ చేశారా లేకుంటే అన్న సెలెక్ట్ చేసుకున్నాడా? అన్ని సెలెక్షన్స్ అయినాయే. అవునా అన్న? అక్కవి కాదు సెలెక్షన్స్, పైసలు పెట్టే వరకే. అయ్యయ్యో, ఇప్పుడు పైసలు పెట్టేది అన్న వరకేనా లేకుంటే వేరే వాళ్ళకి కూడా పెడతారా మీరు? వేరే హీరో వాళ్ళకి కూడా అట్లే అందరికి. ఏ స్క్రిప్ట్ బాగుంటే, సబ్జెక్ట్ బాగుంటే, వయబుల్ ఉంటే ఎవరైనా ఓకే. సో ఇంట్లో ఊర మాస్ లుక్ అంతా ఎట్లా అనిపిస్తుంది అన్న? ఫస్ట్ నాకు చాలా ఫ్రెష్గా ఉంది. ఎందుకంటే ఆ సాఫ్ట్ రోల్స్ చేసి నాకు చాలా బోర్ అయిపోయింది. ఇండస్ట్రీ వచ్చి ఆల్మోస్ట్ బీన్ లైక్ నేను వచ్చి 20 years. సో ఇప్పుడు కొంచెం ఆ లవ్ స్టోరీ చేసి నాకు బోర్ అయిపోయింది. ఇష్క్ మాకు అదే కావాలి, నాకు అసలు గుడి రోల్. సో అందుకే బ్లైండ్ రోల్. సో అందుకే కొంచెం డిఫరెంట్ చేద్దామని ఒక మంచి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్తో వస్తున్నా, IASగా వస్తున్నాయి సినిమాలో. ఫస్ట్ ఎవరు డైరెక్టర్ గారు తీసుకొచ్చారా? ఐఎస్ ఇండియన్ ఐఎమ్ సింగిల్
ఐఎస్ అంటే ఐఎమ్ సింగిల్ ఐఎమ్ సింగిల్ అది భీష్మ భీష్మ ఐఎమ్ సింగిల్ అని చెప్తారు కదా ఐఎస్ అని దీంట్లో కలెక్టర్ ఈ సినిమాలో ఐఎమ్ సింగిల్ లేకపోతే కలెక్టరా కలెక్టర్ కలెక్టర్ ఏందన్నా పాలిటిక్స్ లో ఏమన్నా ఉంటుంది కొంచెం కొంచెం టచ్ ఉంటుంది సినిమాలో. అంటే సినిమాలో అనట్లేదు, బయట అంటున్నా. బయట ఏంటి? బయట ఏమన్నా పాలిటిక్స్ లో ఎంట్రీ అయ్యి ఏమన్నా ఉన్నాయా? ఎందుకు లేదా? లేదు అసలు లేదు కదా, సినిమా వర్క్ చేశారు. సినిమా వర్క్ అంతే. ఓకే, సో అందులో ఐఏఎస్ క్యారెక్టర్ చేశారు. ఎట్లా అనిపించింది ఐఏఎస్ రియల్? అంటే చిన్నప్పుడు మీరు ఇందులో ఐఏఎస్ క్యారెక్టర్ చేశారు కదా, చిన్నప్పుడు ఏమన్నా ఉండేనా మీకు? చిన్నప్పుడు ఫస్ట్ ఏమన్నా నన్ను అడిగితే ఫస్ట్ నేను చెప్పేదే, అసలు నువ్వు ఏమవుతావు అనుకుంటున్నావు అంటే ఐఏఎస్ అనేవాడిని ఫస్ట్. అవునా? ఫస్ట్ ఐఏఎస్ ఫస్ట్, ఆ తర్వాత ఐపీఎస్ పోలీసు కొట్టచ్చు అని చెప్పేవాడిని. బట్ అక్కడ నుంచి అక్కడేం కాలేదు. సో ఇప్పుడు ఈ సినిమాల్లో నా చిన్నప్పటి డ్రీమ్స్ సినిమాల్లో ఫుల్ఫిల్ అయిపోతుంది. అట్లా కాదు, చిన్న ఉన్నప్పుడు బాగా చదువుకుంటాడు, ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు అన్ని ఫస్ట్ ర్యాంక్ అనమాట. క్లాస్ పెరిగిన కొద్దీ మార్కులు గ్రేడ్ ఫస్ట్ ర్యాంక్ వెళ్ళి 2nd 5th 10th క్లాస్ ఇంటర్కి వచ్చేసరికి ఫెయిల్ కాదు కానీ కష్టపడి పాస్ అవ్వాలి, మీద ఇంజనీరింగ్ జాయిన్ కష్టపడి కాపీ కొట్టాలి, కాపీ కొట్టి పాస్ అవ్వాలి. ఎంత స్ట్రెస్ అప్పుడు నాకు. ఎప్పుడన్నా కాపీ చిట్టీలు ఇచ్చిర్రు అన్నకి? నేను ఇయ్యలే, వాడు పెట్టుకుంటే చిన్నప్పుడు ఎట్లుంటుండే అక్క అన్న మీరు? చిన్నప్పుడు ఎట్లుంటుండే, ఇద్దరం బాగా ఫైటింగ్ చేసుకునే వాళ్ళం, బాగా కొట్టుకునే వాళ్ళం, మామూలు కాదు. నిజం చెప్పు, అక్కే కొడుతుంది కదన్నా? ఇద్దరం మీరు సాఫ్ట్ కదా ఫుల్? సాఫ్ట్ కానీ ఓన్లీ సినిమాలనే సాఫ్ట్. అవునా? చాలా సాఫ్ట్ అన్న, నేను ఎన్ని రోజులు అన్నతో ట్రావెల్ చేసిన మాస్ట్రో మూవీలో అన్న సాఫ్ట్, అసలు చాలా మంచోడు. చిన్నప్పుడు తిన్నాను ఫస్ట్ కొడితే నెక్స్ట్ అప్పుడు ఇంకా నేను కొట్టేవాడిని. అవునా? తప్పక కొట్టేవాడిని, నన్ను నేను కాపాడుకోవడానికి నేను కొట్టేవాడిని. సో అక్క, ఎప్పుడైనా మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు అన్న కోసం ఏమన్నా, అంటే రాఖీ పౌర్ణమి కాబట్టి ఇదంతా అడగాల్సి వస్తుంది, ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు అన్న కోసం ఏమన్నా గిఫ్ట్ తీసుకురావాలి అని? మొత్తం అంతా వాని కోసమే తీసుకురావడం అన్ని. అవునా అన్న? మీరు పోయినప్పుడు అసలు ఒకటి ఏదో న్యాయం కదన్నా, అక్కల మీద ఇదేనా ఉండే ప్రేమ? ప్రేమ గుండెలో ఉంటుంది ప్రేమ. ఏం డైలాగులు లేవు ఇక. సో నా సినిమా విషయానికి వస్తే, మాచర్ల నియోజకవర్గం సినిమా విషయానికి వస్తే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా సూపర్ ఉంది. చాలా బాగుంది. ఆయన గురించి మీరు ఏం చెప్తారు? సాగర్ నాకు ఆల్మోస్ట్ ఇది నా 3rd సినిమాతోనే. ఫస్ట్ సినిమా భీష్మ, అది హిట్, మాయిస్ట్రో హిట్ ఆడియో, అండ్ ఈ సినిమా ఆడియో ఆల్రెడీ పెద్ద హిట్ అయిపోయింది ఆడియో. అండ్ సాంగ్స్తో పాటు ఈ సినిమాకి వర్క్ వెరీ హార్డ్, నాకు ఒక తమ్ముడు లాగా. సాంగ్స్తో పాటు మెయిన్ అసలు సినిమాలో వచ్చే ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు ఇరగొట్టాడు. సో నా సినిమాలో దిస్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఉంటుంది సినిమా. మీరు బ్యాక్ నుంచి అక్కడ ఏదో వస్తుంది కదా, అక్కడ అసలు మామూలుగా లేదు, అది నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చాడు. ఎస్పెషల్లీ మీరే అన్న కోసం ఏమైనా సెలెక్ట్ చేసిన సినిమాలు ఏమైనా ఉన్నాయక్క? ఎస్పెషల్లీ అన్నట్టు ఏం లేదు. ఇప్పుడు ఈ సినిమా కూడా కలెక్టివ్ డెసిషన్. ఫస్ట్ విన్నా కానీ మళ్ళీ వినేసి విను అని అంటే వినేసి ఫస్ట్ గోల్నే చాలా బాగుంది. లైక్ మొత్తం 70% మూవీ అయితే చాలా బాగుంది, మొత్తం అంతా చేసి చెప్పు బాగుంది, ఓకే ఫైన్ వీ షుడ్ డూ అన్నట్టు. ఇంకా ఒకదాని ఇట్ వాజ్ ద కలెక్టివ్ డెసిషన్ అనమాట, కలిసి చేద్దాము అనేసి. ఈ సినిమా అయితే చెప్పాలంటే తను విన్నాడు, బట్ సెలెక్ట్ చేసేది అంటే ఎంకరేజ్ చేసేది కూడా నేనే. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం డైరెక్టర్, డెబ్యూ డైరెక్టర్ చేద్దామా వద్దా, కొంచెం ఎక్స్పీరియన్స్తో చేద్దామా, ఎందుకంటే ఇప్పుడు మనము నెక్స్ట్ మూవీస్, ఇప్పుడు కమర్షియల్ మూవీస్ చేద్దామంటే ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్తో చేస్తే బాగుంటుంది అనుకుంటాం కదా. బట్ కథ అంతా నచ్చి డెబ్యూ డైరెక్టర్ అయినా కానీ శేఖర్ మీద ఉన్న నమ్మకంతో వీ వెంట్ ఆన్ టు డూయింగ్ దిస్ ఫిలిం. ఇంత భారీ బడ్జెట్ పెట్టి, ఇంత ఖర్చు పెట్టి, ఇంత యాక్షన్ ఎపిసోడ్స్, డాన్స్లు, ప్రతి డాన్స్లో చూస్తే సెట్ కానీ, ఫస్ట్ చిల్మారో సాంగ్ కానీ, బీచ్ సెటప్ కానీ గోవాలో చేసాము 10 days షూటింగ్. అది అయిపోయినాక ఈ మన రారారెడ్డి సాంగ్ కానీ, రాన్ సాంగ్ కానీ, ఇవన్నీ భారీ ఎత్తులో తీసినాయి. అంటే ఒక్కొక్క ఈ రారారెడ్డి సాంగ్ అయితే 200 members, 300 members, 500 members డాన్స్ ఒక్కొక్క రోజు. సరే రాను అంటున్న సాంగ్, రాను అంటే సాంగ్కి ఒక్కొక్క రోజు 500 డాన్సర్స్, జానీ మాస్టరు, అంటే ఒక వేరే లెవెల్లో తీసాం. ఈ స్క్రిప్ట్ని అంత నమ్మినాం కాబట్టి అంత బాగా ఖర్చు పెట్టి కూడా తీసాము, హెల్ప్ కావాలి అన్నట్టు. అట్లా ఇప్పుడు వెళ్ళిపోవచ్చు, ఇప్పుడు నేను ఇంకా వెళ్ళిపోవచ్చు. నేను ఇంత బాగా మాడుతుంది కాబట్టి ఇంటర్వ్యూ, ఇంకా నేను ఎందుకు అబ్బా అంటే ఇప్పటి నుంచి ప్రతి ఇంటర్వ్యూ కూర్చో, నాకు హ్యాపీ, నేను వెళ్ళిపోతా. నేను యాక్టింగ్ చేస్తే నా ఫేస్ చూసి ఫ్యాన్స్ వస్తారు అంటే నేనే ఇచ్చేసుకుంటా. నువ్వు హీరోయిన్, నేను హీరోయిన్ కాదు, నేను ప్రొడ్యూసర్ని కాదు అన్న. ఇప్పుడు మన రాను అంటూనే సాంగ్ అప్పుడు చిన్న పిల్లగాడు కదా మీరు? అప్పుడు 18 years 18 years 18 years లోనే ఎంట్రీ ఇచ్చిర్రా సినిమాలకు?
ఎందుకు అట్లా అనిపించింది ఎంట్రీ ఇవ్వాలని? అంటే మీకే అనిపించిందా నాన్న? లేదు, అది నేను హీరో అయింది బై యాక్సిడెంట్. నేను అంటే అడిగిన ప్లాన్, నేను హీరో అవ్వాలని నేను ప్లాన్ చేయలేదు. ఒక సినిమా థియేటర్కి వెళ్తే సినిమా థియేటర్లో ఆ డైరెక్టర్ తేజ గారు నన్ను చూసి నన్ను తీసుకొచ్చి నన్ను చేశాడు హీరోని. అలా యాక్సిడెంటల్ యాక్టర్ నేను. యాక్సిడెంట్ సేమ్ నాలాగా. అంతే, సేమ్. సో అందులో రాను రానంటూనే ఆ స్టెప్స్ ఏమన్నా ఏమైనా సేమ్ చేశారా? యా పెట్టాం. ఇది ఒక్కటి పెట్టినట్టున్నారు. అదే అంత ఒకటే. అవునా? యా, సూపర్ అన్న. ఎప్పుడు చూసినా కూడా నితిన్ అన్న నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు. ఏంటి సీక్రెట్ అసలు చెప్పన్నా? యాక్చువల్లీ ఫస్ట్ ఏంటంటే ఈ డైలాగ్ సూపర్ అన్న అసలు. కాదు, ఈ డైలాగ్ నేను చెప్పేవాడిని మామూలుగా వేరే వాళ్ళకి. నేను చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూసి పెరిగాను అని. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు చిన్నప్పటి నుంచి పెరిగాను అని. ఇప్పుడు నేను అప్పుడే ఒక పెద్దవాడిని అయిపోయాను. నాకు చాలా గర్వంగా, చాలా సిగ్గుగా ఉంది నాకు. సరే అట్లా చెప్పను నేను. అవునా? కామెడీ. ఓకే. ఇంత స్మార్ట్ గా కనిపిస్తారు, ఇంత చిన్న పిల్లగాని లెక్కనే కనిపిస్తారు మీరు. ఎట్లా సాధ్యం అంటే అది బై జీన్సా లేకుంటే ఏమన్నా జీన్స్ సెపరేట్ గా ఏమన్నా దానికి తగ్గట్టు ఫుడ్? నా గ్లామర్ రహస్యం అంటావా? అవును, జస్ట్ జీన్స్ అంతే అనుకుంటున్నా. గాడ్స్ గిఫ్ట్ మరి అక్కలేదే? అక్కండి రమ్మరు, చెల్లి అని నమ్ముతారు. అస్సలు నమ్మ నేనైతే అన్న. టూ మచ్ కదన్నా ఇది. అక్క నిజంగా అస్సలు నమ్మరు. అడుగు చెప్తారా? చెప్పండి, ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళందరిని అడుగుతున్నా. చెల్లి అంటే నమ్ముతారా, అక్క అంటే నమ్ముతారా? అక్క తమ్ముడు అంటే నమ్ముతారు కదా, నన్ను అయితే చెల్లి అంటారు. చెల్లి అమ్మమ్మ అమ్మమ్మ, నేను అమ్మమ్మ. ఓకే, థ్యాంక్ యూ. సో చెప్పన్నా ఏంటి? డైట్ ఫుడ్ అంతే. అవునా? నేను అసలు ఫేస్ కి ఎలాంటి క్రీమ్ వాడను, ఫేస్ క్రీమ్ వాడను, ఫేషియల్స్ వెళ్ళను. అక్క అయితే పొట్టు వాడుతుంది కదా, వీళ్ళు ఫుల్ వాడతారు క్రీమ్స్. నేను అసలు ఏం వాడను క్రీమ్స్. రాఖీ స్పెషల్ అది కాదు. నువ్వు ఇంకా మేకప్ వేసుకుంటావేమో షూట్ లో ఎవ్రీ డే కి? మేము ఉండేది మొత్తం ఈ భారీ లైట్స్ తో. జస్ట్ పౌడర్ వేసుకుంటాడు అన్న, మేకప్ అస్సలు వేసుకుంటాడు. అదే వేసుకుంటాను. అది మేకప్ జస్ట్ 2 minutes ఆ మేకప్ అంతే. కంటి కింద ఇలా అంటారు అంతే, మేకప్ అయిపోయింది. అవునా అక్క? నిజం చెప్పు, ఒకసారి ఇంటికి వస్తా చూస్తాను. చూడు, మేకప్ ఏం వాడవా? అదే నితిన్ అడుగు, అవునా? చెప్తాడు. అన్న ఇందులో మన రాజప్ప సముద్రగని గారు చేశారు కదా, ఏమంటారు ఆయన నెక్స్ట్ లెవెల్ యాక్టర్ అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు దండం పెట్టాలి, అసలు మామూలు యాక్టర్ కాదు. సో మీకు ఇంట్లో ఆపోజిట్ క్యారెక్టర్ కదా. సో ఆయనతో వర్క్ ముందు ఎప్పుడైనా చేశారా? ఇదే ఫస్ట్ సినిమా, ఫస్ట్ టైం. ఆయన గురించి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? బేసికల్లీ సినిమా ఇట్ హాస్ ఎ వెరీ స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్ కావాలి. సో విలన్ క్యారెక్టర్కి ఎవరు అనుకుంటే నాకు ఫస్ట్ కథ వినగానే మా ఇద్దరికి వచ్చిన ఐడియా సముద్రకాని గారు ఉంటేనే బాగుంటుందని అనిపించింది సేమ్ టైం. సో ఆయన పెట్టాము అండ్ హీ డిడ్ ఎక్స్ట్రాడినరీ జాబ్. చాలా బాగా చేశాడు. సో నాది అండ్ ఆయన ఇద్దరు సీన్స్ కలిస్తే సీన్స్ అన్నీ చాలా బాగుంటాయి. నైస్ అన్న, సూపర్. ఇప్పుడు ఒక సింగర్ తో ఇట్లా ఇంటర్వ్యూ చేయించుకుంటున్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? నువ్వు సింగర్ కాదు, నువ్వు ఆల్ రౌండర్. నువ్వు డాన్సర్, నువ్వు సింగర్, నువ్వు యాక్టర్, నువ్వు ఇంకేమన్నంటే హీరోయిన్ అయిపోవచ్చు నెక్స్ట్ సినిమా ఆడిషన్ లో. నువ్వు అయిపోతాడని చెప్పేసి. నాకైతే అసలు నాకు అంటే ఒక సింగర్ తోనో యాంకర్ తోనో నాకు లేదు. నాకు ఎందుకంటే మైస్టర్ సినిమాలో మా జర్నీలో నువ్వు నన్ను అన్న అనేదానివి, నేను చెల్లి అన్నానని. సో నాకు ఒక చెల్లి వచ్చినట్టు తప్ప నాకు ఓ సింగర్ వచ్చిందో నాకు లేదు. అక్కడ ఇంతకంటే ఏమన్నా ఉండదు. చెప్పారు ఏమొద్దు ఇక, నాకేమొద్దు ఇక, మంచిగా వెళ్ళిపోతాయి, మైక్ తీసేసి వెళ్ళిపోతాయి, రాఖీ కట్టేసి వెళ్ళిపోతాయి. నాకు గిఫ్ట్ కూడా ఏమొద్దు. అవునన్నా, రాఖీ పౌర్ణిమ వచ్చినప్పుడు ఎవ్రీ ఇయర్ మీరు చిన్నప్పటి నుంచి చేసుకునేటోళ్ళు, ఎలా చేసుకునేటోళ్ళు? చేసుకుంటున్నాం అట్లాగే ఎవ్రీ ఇయర్ స్వీట్స్, కేక్లు, చాక్లెట్లు. అదే చూడండి, మంగళారతి మంగళారతి ఇచ్చి మంగళారతి ఎందుకంటే వాళ్ళు డబ్బులు పెట్టాలి కదా, డబ్బులు పెడతారు కదా, గిఫ్ట్ ఎవ్రీ ఇయర్ ఇస్తా కంపల్సరీ. ఎవ్రీ ఇయర్ అది నా బర్త్ రైట్. తీసుకుంటే ఎట్లా? సంవత్సరంలో ఒక్క రోజునే తీసుకోవాలి నేను రాఖీ రోజు, అది కూడా తీసుకోకుంటే ఎట్లా? అసలు మామూలుగా లేదు, కనిపిస్తుంది. టార్చర్ చేస్తున్నావు అన్నని, ఎంత టార్చర్ చేస్తున్నావు ఇంట్లో నాకు కనిపిస్తుంది. ఇక్కడే 364 రోజులు నేను ఇస్తా, ఒక్క రోజు మన దగ్గర నేను తీసుకుంటా. సూపర్. మీరేమన్నా ఇచ్చారా అన్నకి? అడుగు అన్న, ది బెస్ట్ గిఫ్ట్ అక్క ద్వారా తీసుకున్నది ఏదన్నా? చాలా ఇచ్చింది గిఫ్ట్లు, చాలా ఉంది గిఫ్ట్లు. ఉండిపోయేది ఇలా ఇదొకటి. అవునా? అది ఇచ్చిందా? నైస్, సూపర్. ఓకే, నాన్నతో ర్యాపో ఎట్లుంటది మీ ఇద్దరు? ఎక్కువ ఎవరిని లవ్ చేస్తాడు నాన్న? ఆబ్వియస్లీ అన్న. అవునా? చిన్నోడు కదా, పార్షియాలిటీ. మా ఇంట్లో మా మమ్మీ, మా డాడీ వీడి మీదే ఉన్న ప్రేమంతా వాడి మీదే. ప్రేమ సేమ్ ఉంటుంది, బట్ నా మీద ఒక లెవెల్ మా ఇంట్లో మాత్రం నా మీదనే ఎక్కువ ఉంటుంది. అని అదృష్టం.
నిజంగా అదృష్టం. నిజంగా అదృష్టమే కదా. అన్న నాకు ఈ కామెడీ అంటుంటే నవ్వుతున్నాం కదా, సో నాకు కమెడియన్ మన వెన్నెల కిషోర్ గారు గుర్తొచ్చారు. ఆయనతో ఎట్లా అనిపించింది మీకు అంత సినిమా అంతా? కిషోర్ బేసికలీ నాకు బాగా క్లోజ్ నాకు కిషోర్. సో మేము ఇద్దరం సీన్ చేసేటప్పుడు ఇద్దరికి లైక్ వెరీ గుడ్ ర్యాప్. అండ్ ఎట్లా అంటే కెమిస్ట్రీ నాది హీరోయిన్ కంటే కూడా నాది కిషోర్ మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది. ఆ టైమింగ్ కానీ అది కానీ చాలా బాగుంటుంది. భీష్మ కానీ మన సినిమా రంగదే కానీ ఈ సినిమాలో తన ఫస్ట్ హాఫ్కి ఈజ్ అ మెయిన్ హైలైట్. పిచ్చ కామెడీ ఉంటుంది ఫస్ట్ హాఫ్, ఫుల్ కామెడీ. అసలు ఏబీసీ సెంటర్లో అందరూ బాగా ఈ కామెడీని బాగా ఎంజాయ్ చేస్తారు. దీనికి మెయిన్ కారణం కిషోర్ అన్న. అంటే డైరెక్టర్ గారు అంత బాగా రాశారు, ఆ క్యారెక్టర్ అంత బాగా రాశారు, దాన్ని కిషోర్ ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయారు. యాక్చువల్లీ షూట్ చేసినప్పుడల్లా రోజు కెమెరా వెనుక కూర్చొని మానిటర్ వెనుక కూర్చొని చూసుకుంటే కింద మీద పడి నవ్వేదాన్ని. అది అయిపోయాక కిషోర్ గారు కూడా మాకు బ్రేక్స్లో కూడా అదే క్యారెక్టర్ కంటిన్యూ అయిపోయి ఫుల్ ఆ షూటింగ్ చేసిన రోజులు చాలా హ్యాపీగా నడిచిపోయింది. యాక్చువల్లీ బయట కూడా అట్లే ఉంటాడు అన్న. బయట నార్మల్ వెరీ ఫన్నీగా కూల్గా, బయట కూల్గా వెరీ కూల్ ఫన్నీగా. యాక్షన్ అనగానే యాక్షన్ మొత్తం అసలు నట విశ్వరూపం వస్తుంది బయటికి. నట విశ్వరూపం. ఈ ముగ్గురు హీరోయిన్స్ లో మీతో మంచిగా అనిపించింది ఎవరితో అనిపించింది? అంటే ఎక్కువ డేస్ వర్క్ చేసింది నేను విత్ కృతి కాబట్టి నాకు కృతితోనే ఎక్కువ ఉంది. ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? నా ఫేవరెట్ హీరోయిన్ నా భూమిక. నీ భూమిక ఖుషి. ఖుషి. అవునా? ఇప్పుడున్న వాళ్ళలో ఇప్పుడు ఎవరు లేరండి. ఇప్పుడు ఎవరు లేరా అన్న? అక్కడ అయిపోయింది నా టీనేజ్లో అక్కడ లవ్ అక్కడ అయిపోయింది అంతే. భూమిక. హీరోయిన్సా? దీపిక పడుకోండి. ఇక్కడ వాళ్ళ గురించి చెప్పు. ఇక్కడ నేనని చెప్పకు. నేను హీరోయిన్ కాదులే, సింగర్. అయితే మన రాజశేఖర్ రెడ్డి గారి నుంచి ఏం చెప్తారన్న మీరు? అంటే డైరెక్టర్ తను నాకు ఎప్పటి నుంచి ఫ్రెండ్. నాకు ఫస్ట్ తను కలిసింది హార్ట్ అటాక్ సినిమా కలిసాను. ఆ సినిమాకి తన ఎడిటర్. స్లోగా ఫ్రెండ్స్ అయ్యాక ఈ కథ చెప్పినప్పుడు కథ నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగా నచ్చి సినిమా చేసాము. అండ్ తను ఒక పెద్ద ఆల్రెడీ ఒక ఎడిటర్ కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ లాగా సినిమా తీశాడు. అండ్ ఇట్ వాజ్ వెరీ క్లియర్. అంటే ఇంత పెద్ద ఆర్టిస్ట్ కాంబినేషన్ ఎక్కడ అసలు భయపడకుండా చాలా కూల్గా చాలా కాన్ఫిడెంట్గా సినిమా తీశాడు. సో సినిమా డెఫినెట్లీ పెద్ద హిట్ అవుతుంది. అండ్ ఈ సినిమాతో తను ఒక పెద్ద మంచి మాస్ డైరెక్టర్ అవుతాడని నా స్ట్రాంగ్ ఫీలింగ్. సూపర్ అన్న, గ్రేట్ వర్డ్. అండ్ మన ఫైట్ చేసినప్పుడు మీకు ఎట్లా అనిపించింది అన్న? ఫైట్ చేసేటప్పుడు దెబ్బలు తాకుతాయి కదా బాగా? ఫైట్స్ అప్పుడు దెబ్బలు తాకుతాయి. అండ్ ఈ సినిమాలో నా ఫైట్స్ ఉన్నాయి కదా, చాలా ఫైట్స్ ఉన్నాయి సినిమాలో. ఒక 4 మెయిన్ బ్లాక్స్ ఉన్నాయి అండ్ 2 స్మాల్ ఫైట్స్ ఉన్నాయి. సో చేసిన ఈ సినిమాలో వచ్చే ఫైట్స్ అన్నీ నా కెరియర్లో ది బెస్ట్ ఫైట్స్ ఇవన్నీ. నా 20 years కెరియర్లో ది బెస్ట్ యాక్షన్ బ్లాక్స్. అండ్ వాటి తీసిన మా ఫైట్ మాస్టర్స్కి ఐ థ్యాంక్ దెమ్ అ లాట్. సూపర్ అన్న. అసలు నెక్స్ట్ లెవెల్ ఫైట్స్ అన్ని చాలా కనిపిస్తున్నాయి. ఫైట్స్ ఉన్నాయని సెలెక్ట్ చేసుకున్నారా ఈ సినిమా? లేదు, కథ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. కథ చాలా స్ట్రాంగ్ ఉంది. కమర్షియల్ సినిమా కాబట్టి మా సినిమా. మీ దగ్గరికి కథ ఒక 2 years బ్యాక్ వచ్చింది. దెన్ తను స్టోరీని డెవలప్ చేసి కొంత టైం పట్టేది. ఈ సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అన్నీ ఉన్నాయి కదా. సో అలా పోరి సూపర్ సాంగ్ కి కాలు బెనికింది. అసలు అక్క చెప్తుంది నాకు, కాలు బెనికింది, చెయ్యి అంతా ఇదైంది, ఫ్రాక్చర్ లాగా అయింది, అయినా కూడా చేసిండు పాపం అంటుండే. ఎట్లా అనిపించింది? ఒక యాక్షన్ ఎపిసోడ్లో నాకు ఇక్కడ లెగ్కి ఐ హ్యాడ్ అ స్మాల్ మసిల్ టేర్ ఉండే. సో ఒక 2 weeks ఇచ్చాను రెస్ట్. ఇచ్చేసి సరే ఓకే ఇంకా అయిపోయింది అనుకుని దీని వెంట షూట్ ఉంది కదా మన ఫారెన్ సాంగ్ మిలాన్ పోయాము వెళ్ళమాట. సో మిలాన్లోకి వెళ్తే అక్కడ ఇంకెక్కింది. అక్కడ చిన్న ఒక డ్యాన్స్ మూమెంట్లో ఇంకా ఎక్కువ మొత్తం అప్పుడు ఇంకా హ్యాడ్ మసిల్ టేర్, ప్రాపర్ టేర్ మసిల్ టేర్. వచ్చాను 2 weeks ఉన్న రెస్ట్. బట్ ఎవ్రీడే షూటింగ్ ఉంది. షూటింగ్. సో ఎవ్రీడే ఈవినింగ్ మన ఫిజియో ఎంచుకుంటున్నాను. బట్ స్టిల్ లాస్ట్ సాంగ్ వచ్చేసరికి మళ్ళీ డ్యాన్స్, అంటే అది హెవీ డ్యాన్స్ కదా, డ్యాన్స్ చేయాలి. అండ్ సో కాలు మొత్తము టేపింగ్ మొత్తం చేసేసి ఎవ్రీడే మార్నింగ్, మధ్యాహ్నం, సాయంత్రం నా ఫిజియో వచ్చి తను మొత్తం నాకు హెల్ప్ చేసి ఈ ప్రాసెస్లో ఈ హ్యాండ్ మొత్తం అయిపోయింది, మొత్తం పట్టింది. సో ఈ హ్యాండ్, ఈ లెగ్ అసలు చాలా టార్చర్ చేశాను లాస్ట్ సాంగ్ అయితే. అయినా గ్రేట్ అన్న. మనకు తప్పవన్నా ఇవన్నీ, చాలా కష్టాలు. వీళ్ళంటే సుఖంగా ఉంటారు, ఏముందన్న పైసలు పెడతారు, అంతే పైసలు తీసుకోవడం తప్ప మనం పడే కష్టం ఏంటి మనకే తెలుసు. ఆటోగ్రాఫ్లు మమ్మల్ని నడుతున్నారా, మిమ్మల్ని నడుతున్నారా, ఫోటోలు మీతో దిగుతున్నారా, మాతో దిగుతున్నారా? మరి అవన్నీ వేరే కష్టం గురించి. అంత కష్టపడితేనే అంత ఇదవుతావు కదా, లేకపోతే ఏమన్నా ఎక్కడి నుంచి ఫేమ్ వస్తుంది, ఇంత ఫేమస్ ఏది వస్తుంది, ఎట్లా అవుతారు? ఇంకా ఫేమస్ అవన్నీ ఎందుకులే కానీ సినిమా వరకు
ఓకే మాట్లాడుకుందాం. మన ఈ డాన్స్ మాస్టర్స్ ఉన్నారు కదన్నా, మన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్, జితు మాస్టర్ అండ్ శోభి మాస్టర్. 4 songs కి 4 కొరియోగ్రాఫర్స్. నైస్ అన్న. జానీ మాస్టర్ కదా రాను సూపర్ అన్న. 20 years అయింది మీరు ఇండస్ట్రీకి వచ్చి. 20 yearsలో మీకు ఎట్లా అనిపించింది ఈ జర్నీ గురించి ఏమన్నా చెప్తారన్న? జర్నీ ఇట్ ఇస్ వెరీ, అంటే చాలా హిట్స్ చూశాను, ఫ్లాప్స్ చూశాను. అండ్ 20 years ఉన్నానంటే దానికి మెయిన్ కారణం ఆడియన్స్ సపోర్ట్ అండ్ లవ్ లేకుంటే ఈ జర్నీ వుడ్ హ్యావ్ బీన్ పాసిబుల్. సో ఐ థ్యాంక్ ఆల్ ద ఆడియన్స్ ఫర్ బీయింగ్ సో సపోర్టివ్ అండ్ గివింగ్ మీ ఎనఫ్ లవ్. సూపర్. ఇప్పుడు అన్న సినిమాలలో మీకు ఇష్టమైన సినిమా ఏదక్క? 2-3 ఉన్నాయి. ఫస్ట్ సై ఇష్టం, చాలా ఇష్టం. అండ్ దెన్ ఇష్క్, అది చాలా ఇష్టం. ఆ తర్వాత మొన్న భీష్మ చాలా చాలా ఇష్టం. ఇప్పటికీ ఎప్పుడు ప్రతిరోజు పెట్టుకొని ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చూస్తూనే ఉంటా. కామెడీ టైమింగ్ ఏంది, పంచ్ ఏంటి, నితిన్ ఫ్రెష్నెస్ ఏంటి, చాలా బాగున్నాడు. ఇవి సూపర్. నాకైతే జయం నా ఆల్ టైమ్ ఫేవరెట్. అది జయం, అది ఇంకా ఇంకేమంటుంది, అది ఒక ఇది నెక్స్ట్ లెవెల్ అసలు. ఈ మూవీలో మీకు ఇష్టమైన పాట అంటే అన్ని పాటలు మీకు ఇష్టమే, ఏదైనా ఒక పాట పాడరన్నా ప్లీజ్. అబ్బా నేను పాట పాడితే నువ్వు సిగ్గుతో ఏం కాదన్నా చచ్చిపోతావు నా గొంతు విని. ఏం లేదన్నా, ఒక టాప్ సింగర్ ముందు ఒక ఏం లేదన్నా పాడన్నా, ఏం కాదు నా కోసం పాడన్నా. కాదు కోడివేల లక్ష్యం వాడినావు కదా, నువ్వు పాడు, నేను నీతో కలిసి పాడదాం, కలిపి నీ శృతిలో నా శృతి కలుపుతా. లేదు కాదు కాదు, నీ స్టెప్ కలుపుతాడ మాంగ్లీ. పాట వద్దండి, ఇప్పుడు నువ్వు చెప్పేస్తుందంట. ఇది కావాలన్నా సరే నేను పాట పాడతా, నువ్వు డాన్స్ చేయడానికి. ఇది బాగుంటుంది. మీతో కలిసి చేస్తా తప్పకుండా. నాతో కాదు, నేను పాట పాడతా, నువ్వు డాన్స్ చేయాలి. వామ్మో, నేను కూర్చొని పాట పాడతా, వద్దులే చెయ్యు, నేనేం చేస్తాను చెయ్యు. పాట పాడన్నా ఊకే, నేను డాన్స్ చేసి పాడతా. ఓకే రెడీ, అంత పర్లేదు, కూర్చొని ఓకే పర్లేదు. రెడీ పాడన్నా. చెయ్యి ఫస్ట్ స్టార్ట్ చేయి. రెడీ ఓకే, నేను యాక్షన్ అంటాను, మీరు ఇద్దరు స్టార్ట్ చేయండి. 1 2 3 స్టార్ట్. నువ్వే వాడు, నీ వర్జన్ నువ్వు వాడు. కాదు కావాలని చేస్తాడు. నా గొంతు బాగాలేదు, పర్వాలేదన్న. ఇప్పుడు మీకేమన్నా మీ గొంతు బాగుండి వేరే మీ మూవీస్ లో మీరే పాడుకుంటారా? అంటే నేను బాగా పాడితే మళ్ళీ సింగర్స్ పిలిచి అది మిగతా సింగర్స్ నేను వాళ్ళ పుట్టను కొట్టి వాళ్ళ పొట్ట కొట్టుడు ఎందుకులే గానీ ఇది జస్ట్ ఎడిట్ చేసేయండి, జస్ట్ మన కోసం పాడన్నా. రెడీ. రాను రానంటూనే సిన్నదో రాములూరి గుడికొచ్చే సిన్నది. చాలు అంతేనా? ఇంకేం పాడాలి? మస్తు పాడుతున్నావు అన్నా, నిజం చాలా బాగా పాడినావు. యాక్చువల్లీ గొంతు బాగాలేదు, ఇంకా బాగా పాడేవాడు. మాంగ్లీ ఇప్పుడు నీ వర్షన్ లో వాడు, అన్న వాడింది కదా, నువ్వు వాడు. నా వర్షన్ ఇప్పుడు విన్న పాట. ఓకే, ఆ చిన్న లైన్ పాడతా, పాడు. రాను రానంటూనే సిన్నదో రాములరి గుడికొచ్చే చిన్నది, కాదంటూనే కుర్రదో తోటకాడికొచ్చిందో కుర్రదే. సూపర్ బాగా